అందరికీ నమస్తే గైస్, వెల్కమ్ టు అమెరికన్ ఆవకాయ్. ఈ వారం అప్డేట్ ఏంటంటే సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ గారు దున్నేస్తున్నారు. మళ్ళీ మన ఐలాండ్ పార్క్కి వచ్చాం. ఐ రియలీ లైక్ దిస్ పార్క్. అయితే మన H1B ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు H1B మీద ఉన్న లాటరీ వేస్తున్న చాలా రూల్స్ మారిపోయినాయి, చినిగిపోయేటట్టుంది. డీప్గా వెరిఫై చేస్తున్నారు. అంతకుముందు మన కన్సల్టెన్సీ వాళ్ళు హాయిగా వందలాది అప్లికేషన్లు వేసి బాగా డబ్బులు దింగేవాళ్ళు కదా. ఇప్పుడు అట్లాంటివి లేవు, భయంకరమైన చెక్కింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు క్లయింట్ లొకేషన్లోనే ఉన్నారా, జాబ్ స్కోప్ ఏంటి, చదువుకున్న దాని మీదే పనిచేస్తున్నాడా లేకపోతే ఏంటి, చాలా డీప్గా. ఇప్పుడు USCIS ఫీల్డ్ ఎంప్లాయీస్ని పెట్టి నువ్వు నిజంగానే ఆ లొకేషన్లో పనిచేస్తున్నాడా లేదా అని చెక్కింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ కన్సల్టెన్సీ ఆఫీస్ అడ్రస్ ఒకటి పెట్టారనుకో, అక్కడికి వెళ్ళిపోయి నిజంగా నాడు పని చేస్తున్నాడా లేదా, ఎంతమంది బెంచ్ మీద ఉన్నారు, బెంచ్ మీద వితౌట్ పేతో ఉన్నారు. చిన్న 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 మిస్ఇన్ఫర్మేషన్ వస్తే మిమ్మల్ని ఫ్రాడ్ ట్యాగ్ వేసి వెంటనే డిపోర్ట్ చేస్తారు. క్యాన్సిల్ అయిపోద్ది, రివోక్ అయిపోద్ది, క్యాన్సిల్ అయిపోద్ది. డిపోర్టేషన్స్ కూడా భయంకరంగా ఉన్నాయి. అయితే రీసెంట్ న్యూస్ ఏమొచ్చిందంటే మన ఇండియన్ నేషనల్స్ మీదే ఎక్కువ టార్గెట్ ఉంది ఎందుకంటే అని అంటున్నారు. అది నిజం. ఎందుకంటే మనం స్టాట్స్ ప్రకారం చూస్తే మన కంట్రీ నుంచే హైయెస్ట్ H1B మనోళ్ళే ఇక్కడ దుమ్ము రేపేదంతా తెలుగు వాళ్ళు, అది కూడా ఎక్కువగా సౌత్ ఇండియన్స్. కన్సల్టెన్సీలు అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు, నీ అమ్మ లేనిపోని అన్నీ పెడతారు రా బాయ్, పెట్టి అన్నీ మన పరువు తీసేస్తున్నారు. ఇండియన్స్ అంటే ఒక చీప్ ఫ్రాడ్ కైండ్ ఆఫ్ ఇమేజ్ దేర్ బిల్డింగ్ ఇట్ హియర్. అది చాలా భయంకర. అది కూడా కాకుండా మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వీ హ్యావ్ టు అసిమిలేట్ అంటే కలిసిపోవాలి. ఇప్పుడు చైనా వెళ్తే చైనీస్లా మారిపోవాలి, రష్యా వెళ్తే రష్యన్లా మారిపోవాలి, అమెరికా వచ్చి అమెరికన్లా మారిపోవాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ట్రై టు బ్రింగ్ ద సేమ్ గజ్జి థింగ్స్ టు అమెరికా అండ్ దెన్ స్టార్ట్ డిస్క్రిమినేటింగ్. తెల్లోళ్ళని డిస్క్రిమినేట్ చేస్తారు రా మనోళ్ళు. ఎంత దారుణం చెప్పండి, అసలు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి గుద్దలో మండింది. మరి ఇన్ని రోజులు గమ్ముకున్నారు, పోన్లే ఈ నా కొడుకులు ఏదో చదువుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారంటే ఇప్పుడు అట్లా లేదు ఆడ. మన టెక్సస్లో ఒక ఆమె ఉంది, డెమోక్రేటు, రిపబ్లికను, దుమ్ము రేపుతుంది అయ్యా. ఆడ పడితే ఆడ మన H1B కన్సల్టెన్సీ పేరున్నాయి అన్నీ అందరి దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక ఇంట్లో అయితే 35-36 అప్లికేషన్స్ ఒక్క ఇంట్లో నుంచి చేశారు ఆఫీస్ అని చెప్పి. సో ఇప్పుడు అందరినీ పట్టుకుంటున్నారు. చాలా భయంకరంగా ఉంది. అది కూడా కాకుండా డొనాల్డ్ ట్రంప్ గారు ఒక లెగసీ క్రియేట్ చేద్దామని పాపం ఆయన నెంబర్స్ సంఖ్య పెంచుతున్నారు. కనిపించిన వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు, ఇఫ్ యువర్ స్కిన్ టోన్ ఈజ్ డిఫరెంట్, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ యాక్సిడెంట్, యు లుక్ నాన్ లోకల్, దట్స్ ఇట్, యు డన్. పట్టుకుంటున్నారు, ఏ చేస్తున్నారు. ఇండియా వెళ్ళాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత మన స్టూడెంట్స్, మన జాతి రత్నాలు, వాళ్ళు నాకు తెలుసు అందరికీ రకరకాల అప్పులు ఉంటాయి, లోన్స్ ఉంటాయి, కష్టపడి వచ్చారు. కానీ యూఎస్లో లైఫ్ ఈజీ కాదు. పేషెన్స్, డిసిప్లిన్, హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. అండ్ కంప్లైంట్గా ఉండాలి ఎప్పుడు. మీకు అన్ని లాస్ ఫాలో అవ్వండి రా భయ్, అంతే. మీరు లాస్ ఫాలో అవ్వండి, మీరు కష్టపడి జాబ్ మీదే టార్గెట్ ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు పని లేదనుకోండి, ఏం చేస్తారు, ఏదన్నా ఒక స్కిల్ నేర్చుకోండి రా భయ్. AI దుమ్ము రేపుతుంది, AI నేర్చుకోండి. లేదంటే ఏదన్నా ఒక మంచి లాంగ్వేజ్ నేర్చుకోండి, మంచిదే కదా, ఒక భాష వస్తుంది. దట్స్ అట్లా నాకు లాంగ్వేజ్ మీదే జాబ్ వచ్చింది. సో జస్ట్ బీ పేషెంట్. అండ్ తర్వాత ఇప్పుడు స్టూడెంట్స్ మీద ఎక్కువ దాని ఏమంటారు, ఎక్కువ కంప్లైంట్ వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ ఏ గ్యాస్ స్టేషన్కి వెళ్ళినా మనోళ్ళే, మన జాతి రత్నాలే. నేను మా క్లయింట్ని చూడడానికి చాలా దూరం, సిటీ నుంచి చాలా దూరం వచ్చాను. అక్కడ ఏ గ్యాస్ స్టేషన్లో చూసినా కూడా
మన తెలుగు వాళ్ళే ఉన్నారు రా బాబు, ఎక్కడో ఊరవతల కూడా అంటే అర్థం చేసుకోండి. ఇంకా పట్టుకుంటున్నారు అందరినీ. సరే జాగ్రత్త. మినిసోటాలో కూడా చాలా భయంకరంగా ఉంది. కింద ఏదో ఉంది మంచు. ఇదంతా ఏంటనుకుంటున్నారు? గ్రౌండ్ అనుకుంటున్నారు. ఇదంతా ఒక రివరు, కిందంతా రివరు, పైనంతా మంచుతో కప్పుకుపోయింది ఇది. If you guys are in a colder state, please stay warm. భయంకరంగా ఉంది బయట పరిస్థితి. ఐ థింక్ 1 more week ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్. మీరు ఎక్కడన్నా వేడి ప్లేస్లో ఉంటే చిల్ ఎంజాయ్ చేయండి ఇంకా. రైట్ మరి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అమెరికన్ ఆవకాయ్. జై హింద్.